మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన నామమునకు వెళ్ళని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా. నా తండ్రి, ఇప్పటి వరకు ఆత్మీయ కీర్తన ద్వారా మీరు మహిమ పొంది అని నమ్ముచున్నాం దేవా. ఈ యొక్క సమయంలో నా తండ్రి, మీ యొక్క ఆత్మీయ జ్ఞాన గ్రంథంలో నుంచి మీ యొక్క కొన్ని అద్భుతమైన విషయాలు మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయుచుండగా మీ కృప చూపించి సహాయం చేయండి తండ్రి. నన్ను మీ నోటి బోరుగా వాడుకొని నాయన పిల్లలకి ఎటువంటి జ్ఞానం అవసరమైనదో మీ కృప చూపించి సహాయం దయచేయండి. అని ఎత్తబడిన వాక్యం వారి హృదయాల్లో ముప్పదంతలు అరవంతలు నూరంతలుగా ఫలించి మా జీవితాలను సరి చేసుకొని ఆత్మీయంగా బలపడి నేను మీకు దగ్గరగా ఉండే భాగ్యాన్ని దయచేయగలని, ప్రతి విషయంలో మీరే అధ్యక్షకుని సహాయం దయచేయగలని మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియకుమారవు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ముందుగా తండ్రి అయిన దేవుని స్తోత్రములు. కూడిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మన అంశము ముందుగానే మనకి చెప్పడం జరిగింది, గర్వము. అంటే గర్వము గురించి, అసలు గర్వము అంటే ఏమిటి, ఎలా ప్రారంభమైంది, గర్వం వల్ల ఏం జరుగుతుంది, గర్వం వల్ల ఒక స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలో నుంచి పాతాళానికి పడిపోయినటువంటి వ్యక్తులకు ఆ గర్వం లేకుండా ఉంటే దేవుడికి ఏ విధంగా ఉంటామనే విషయాల గురించి మనము నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా ఆలోచిద్దాం. గర్వము అంటే అహం లేదా అహంకారం లేదా ఇంకా అనేక రకాల పదాలు వాడుతూ ఉంటుంటారు. గర్వం అనేది అంటే ఏంటి? అసలు నేను అనే ఒక ఆలోచన ఎప్పుడైతే వస్తుందో, నాది, నేను మాత్రమే చేయగలను, అది నాది అనే ఒక విషయం ఆలోచన అయితే ఎప్పుడైతే మన హృదయాల్లోకి వస్తుందో అప్పుడే గర్వం అనేది వస్తూ ఉంటుంది. ఈ గర్వం అనేది, ఈ అహం అనేది మనిషి యొక్క పతనానికి ప్రారంభంగా ఉంటుంది. మనిషి పతనం అవుతున్నాడు అంటే ప్రారంభం గర్వంతో. ఈ అహం ఏంటంటే మనకి దేవునికి దూరాన్ని కలగచేస్తుంది. మనకి దేవునికి దూరం, మనం దేవునికి దూరం అవుతున్నామంటే కారణం అహమే ప్రేరణ. మనం దేవుని సన్నిధికి రాలేకపోతున్నామంటే కారణం ఏదో కాదు, మనలో అహం. ఏం కాదులే, దేవుని సన్నిధికి ఒక రోజు పోకపోతే ఏమవుతుంది అని ఒక అహమే ప్రేరణ. ఇది ఎవరో బయట వారి గురించి కాదు ప్రేర, దేవుని పిల్లలమైనటువంటి మన గురించే మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రేర. దేవుని ప్రజలు కూడా అనేక మంది ఈ దేవుని సన్నిధికి రాలేకపోవడానికి కారణం కూడా ఆమె. వాళ్ళు దేవుని సన్నిధికి రాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఏమిటో, వాళ్ళ దేవుడు ఏంటో అని వాళ్ళ రకాలు. మేము అక్కడికి పోతే తగ్గించబడలేమో, మా యొక్క స్థితి కోల్పోతామేమో, మేము ఈ ఇప్పుడు మంచి స్థితిలో ఉంటున్నాము, ఆ యొక్క దేవుని సన్నిధికి పోతే మా స్థితి తగ్గుతుందేమో అని ఒక గర్వం, అహంతో ఉంటున్నారు పేరు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అనేది ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము, సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే చదువుతాను. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది. నాశనం, ఒక వ్యక్తి నాశనం అవుతున్నాడంటే ముందు గర్వం ఉంటే, గర్వంతో ఉన్నాడు అనుకో, వెంటనే నాశనం అనేది పొంచుకొని ఉంటుంది. అంటే మనిషి ఒక గర్వం ఉంటే నీడ అనేది, ఒక నీడ అనేది నాశనానికి సాదృశ్యంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా మనం ఉండాల్సిన వాడు ఉంటున్నారు. ఈ యొక్క గర్వం అనేది మనకు ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏదో ఆదాము అవ్వ నుంచి స్టార్ట్ అయిందా? దేవుడు ఏదైనా తినొద్దన్నది తినటం వల్ల ఆజ్ఞ నుంచి స్టార్ట్ అయిందా అని అనుకుంటే అది కాదు తీరా. గర్వం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? పరలోకమందే మొదట స్టార్ట్ అయింది. పరలోకమందే మొదట స్టార్ట్ అయింది. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథంలో మనకి ఇక్కడ చెప్తున్నారు లూసిఫర్ గురించి మనకి క్లియర్ గా ఇక్కడ రూపకలాంకారంలో చెప్తున్నాడు. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే, తేజో నక్షత్రమా, వేకు చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టి నీవు నేల మట్టు వరకు ఎట్లా నరకబడితివి. చూడండి, తేజో నక్షత్రమా అంటే దేవుడు అక్కడ లూసిఫర్కి ఎటువంటి స్థానాన్ని ఇచ్చాడంటే ప్రధాన దూత అన్నటువంటి స్థానాన్ని ఇచ్చాడు, ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు.
కానీ ఆ ఉన్నతమైనటువంటి స్థానంలో ఇచ్చినప్పుడు దాని యొక్క పరిపాలన అంతా కూడా క్రమంగా చేసుకోవాలి. క్రమంగా చేసుకుంటే ఎటువంటి సమస్య ఉండదు. కానీ ఏమనుకున్నదంటే నేను మహోన్నతినితో పాటు నేను అతని కంటే ఎక్కువగా ఉండాలి, అంటే దేవునితోటి నేనే దేవుణ్ణి అనేటువంటి గర్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అక్కడి నుంచి వాడు తోసివేయబడ్డాడు కింద. అక్కడ దేవదూతతో గొప్పగా దేవదూతలతో స్తుతించబడుతూ ప్రధాన దూతగా ఉంటూ అక్కడి నుంచి తోసివేయబడి సాతానుగా ఈ భూమి మీదకి పడివేయబడ్డాడు. అక్కడ ఆ నుంచి పడివేయబడ్డానికి కారణం ఏంటి? గర్వము. తాను హెచ్చించుకున్నాడు. నేను దేవుడిగా ఉండాలని హెచ్చించుకున్న గర్వము అక్కడి నుంచి భూమి మీదకి వచ్చింది. భూమి మీదకి వచ్చి ప్రజెంట్ ఆ గర్వము వెళుతూ ఉంది. ఈ యొక్క గర్వం ఎక్కడ? నరకములో భూస్థాపితం అవుతుంది, నాశనం అయిపోతుంది నరకంలో. ఇది కారణం ఏంటంటే గర్వంతో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ యొక్క మహారాజ్యంలోనికి పరలోకానికి చేరడానికి అవకాశమే లేదు. చూసినట్లయితే గర్వము ఇక్కడికి వచ్చి మరలా జీవించి మరలా పరలోకం నుంచి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఏలుతూ ఆ నరకంలో నాశనం అయిపోతూ ఉంటుంది. కనుక ఇక్కడ చూసినట్లయితే ఈ లోకంలో మనం ఉన్నట్లయితే ఒక చీఫ్ మినిస్టర్, ఒక ముఖ్యమంత్రిగా హోదాలో ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అధికారం జారీ చేశారనుకోండి, అది ఎవరికి ఇస్తారు? చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వ సలహాదారుడికి ఇస్తారు. నువ్వేంటి వీటిని అమలు చేయమని. కానీ కరెక్ట్ గా అమలు చేస్తే ఆ అధికారం అనేది కరెక్ట్ గా వినియోగింపబడుతుంది. కానీ నేనే ఆ అధికారిగా ఉండాలి, నేనే ముఖ్యమంత్రిగా ఉండాలి అనే ఒక ఆహానికి వెళితే ఏమేంటి అక్కడ నుంచి ఆ పొజిషన్స్ వాళ్ళని తీసివేస్తారు. అదేవిధంగా మనము కూడా దేవుని దగ్గరికి ఏ విధంగా వస్తున్నామో అహంతో వస్తే దేవుడు అక్కడ నుంచి తీసివేస్తా అంటున్నారు. మనం ఆయన సన్నిధికి వెళ్తున్నామంటే, మనం ఆయన మందిరంలోకి వెళ్ళేటప్పుడు ప్రసంగి గ్రంథంలో చెప్తుంది, నీవు మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నీ యొక్క ఏ విధంగా ఉంటున్నది నీ ప్రవర్తన ఒకసారి నువ్వు ఆలోచించు. నువ్వు దేవుని సన్నిధికి నువ్వు గర్వంతో వెళ్తున్నావా? నువ్వు వెళ్ళి ఏం చేసినాను ఉపయోగం లేదు, నువ్వు ఇంకా ఏనే కార్యాలు చేసినాను ఉపయోగం లేదు అని చెప్పేసి ఇక సహోదరుడి ఈ యొక్క లూసిఫర్ చేసినటువంటి విధంగా నీవు ఉంటున్నావా? లూసిఫర్ వల్ల నువ్వు జ్ఞానవంతురావాలనుకుంటున్నావా? లేదా అధికారి అనుకుంటున్నావా? ఇంకా ఏదే కార్యాలు నువ్వు చేయాలనుకుంటున్నావా? నీ జ్ఞానాన్ని దేవుడు తీసివేస్తారు. అటువంటి గర్వంతో కలిగినటువంటి నువ్వు జ్ఞానివైనా సరే, గొప్పవాడివైనా సరే, ఉన్నత స్థితి ఉన్నా సరే, నీకు గర్వం ఉంటే దేవుడు తీసివేస్తారంటున్నారు. జాగ్రత్తగా ఉండాల్సిన వారమైతే. చాలా మంది అందం ఉంది, లేదా ఇంకా అంగబలం ఉంది, ఇంకా నాకు ఆస్తిపాస్తులోనే విర్రవీగుతుంటారు. కానీ అలా విర్రవీగినటువంటి ఐగుప్తు రాజులను, యూదా రాజులను, అషూరు రాజులను, తర్వాత ఇంకా యాకోబు సంతతి వారిని కూడా దేవుడు వారి యొక్క గర్వాన్ని అణచివేసినట్లుగా మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. అటువంటి గొప్ప దేవత దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనం ధన్యులుగా ఉండాలి. కానీ గర్వంతో విర్రవీగితే ఎప్పటికైనా పతనమైపోయాలి. గర్వానికి ముందు మనం నాశనం అనేది నడుస్తుంది. మనం గర్వంతో విర్రవీగితే మన వెనకనే నాశనం అనేది వస్తూ ఉంటుంది. మనం జాగ్రత్తగా మనం చూడాల్సిన వారం ఏంటున్నాం. ఈనాటి కాలంలో దైవ సేవకులు కూడా దేవుడు దీవించి ఒక సంఘం అభివృద్ధి చెందినా కూడా, ఒక సంఘం అభివృద్ధి చెందింది, వారికి మంచి సంఘాన్ని ఇచ్చాడు, మంచి ఒక ఆస్తిని ఇచ్చాడు, మంచి కారు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, ఇంకా అనేక రకాలటువంటి మంచి స్థితిని ఇచ్చాడు. దేవుడు ఆయన కృప వల్ల ఇచ్చాడు. కానీ చాలా మంది ఇచ్చినటువంటి కృపను వారు దేవునిలో అతిశయపడకుండా నాది అనేటువంటి విధంగా గర్విస్తూ ఉంటున్నారు. నాది అనేటువంటి గర్వం ఎప్పుడైతే వాళ్ళు మొదలైందో వారికి పతనం అనేది ప్రారంభమవుతుంది. నాది అనేది ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్ గా పతనం అనేది ప్రారంభమవుతుంది. కానీ వారు ఆ యొక్క దేవుని సేవ ప్రారంభించడానికి మొదట్లో ఉన్న ప్రయాసం ఉందా? మొదట ఏం చేశారు? వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. దేవుని కోసం తినక దేవుని యొక్క పరిచయం కొనసాగించారు. దేవుని కొరకు ఎంతో ప్రయాసపడ్డారు. కానీ ఆ ప్రయాస ఇటుపోయిన తర్వాత, తరం వచ్చిన తర్వాత ఆ ప్రయాస ఇటుపడిపోయింది. ఈ భూమి మీదకి నువ్వు పంపించినటువంటి నిన్ను పంపించిన సంకల్పం ఏంటి? ఆయన్ని మహింపరచాలి, ఆయన గణపరచాలి, ఆయన కొరకు అనేక మంది పిల్లలను తయారు చేయాలి అనేది ఆ సంకల్పం కొరకు నేను పంపించాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? నేను దేవుడు దీవించగానే, దేవుడు నీకు కొన్ని ఆశీర్వాదాలు ఇవ్వగానే, నీకు కొంచెం ధనం సమృద్ధిని ఇవ్వగానే నువ్వు విర్రవీగుతున్నావే. ఒకసారి నీ పరిస్థితి ఏంది? ఆనాటి కాలంలో కూడా అబ్రహాం గారు ఎంత ఉన్నత ఆస్తి గలవారండి, ఎంత ధనవంతులు అండి, ఎంతో ఉన్నతమైన స్థితి గలవారు. కానీ దేవుడు ఈ క్షణం నీవు, నీ బంధువులు, నీ మిత్రులు, ఈ దేశంను సహా నువ్వు వదిలిపెట్టి నువ్వు నీ చెప్పిన చోటుకు వెళ్ళు అంటే ఆ క్షణంలోనే వెళ్ళారు. కానీ ఈనాటి సేవకులు అనేటువంటి వారు ఏ విధంగా ఉంటున్నారు ఒకసారి ఆలోచించండి. సేవకులు మాత్రమే కాదు, విశ్వాసులు కూడా అంతే. ఏమనుకుంటున్నారు? అయ్యా నాకు ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి, మా పిల్లవాడి కొరకు ప్రార్థన చేయండి అంటారు. సరే అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన దయ చూపి ఒక ఉద్యోగాన్ని ఇస్తాడు. ఒక ఉద్యోగాన్ని ఇస్తే ఇక తర్వాత నుంచి రావడం చిన్నగా
బంద్ అవుతారు. ఏంటయ్యా రావట్లేదంటే, అయ్యా ఉద్యోగం బిజీలో నేను రాలేకపోతున్నానయ్యా, ఉద్యోగం బిజీలో నేను రాలేకపోతున్నాను. లేనప్పుడు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు వినయంగా, అయ్యా నాకు ఉద్యోగం కావాలయ్యా, నా బతుకు తెరువు కావాలయ్యా, నాకు జీవనాధారం లేదయ్యా అని నువ్వు మొరపెట్టావే, దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చాడే. ఇచ్చిన తర్వాత నీకేమొచ్చాయి? గర్వం వచ్చేసింది. నేను అధికారిని వచ్చేసింది. నా జ్ఞానం వల్ల నేను సంపాదించుకున్నాను అనుకుంటున్నా అని నీకు గర్వం రావటం వల్ల దేవునికి నిన్నేం చేసింది? దూరం చేసింది. అంతకుముందు ప్రతి వారం వచ్చేవాడివి, ప్రతి విషయంలో పాల్పొందు పొందేవాడి. తర్వాత నీకు దేవునితో ఉండటానికి సమయం దొరకట్లే. సమయం దొరకటం కాదు, నీకు దేవునికి మధ్య గర్వం అనే ఆటంకం వచ్చింది. ఇప్పుడు ఆహాన్ని నువ్వు తొలగించుకుంటేనే నీవు దగ్గరగా ఉంటావు. నీ ఉద్యోగం నీకు ఈ లోకంలో కొంతకాలం మాత్రమే ఉంటుందేమో, నీ ఉద్యోగం నీవు బ్రతికినంత కాలం ఉంటుందేమో ఈ లోకంలో, కానీ ఇది విడిచిన తర్వాత నిన్ను ఆ మహాలోకాన్ని తీసుకుపోయేది దేవుని ప్రేమ మాత్రమే. ఈ యొక్క గర్వం ఉంటే నువ్వు ఈ లోకము మాత్రమే, ఈ లోకం వరకే నీ యొక్క ప్రయాణం కొనసాగుతుంది. మనం యాత్రికులో మాత్రమే, కొంతకాలం మాత్రమే ఈ యాత్ర ముగించిన తర్వాత మరలా అక్కడికి వెళ్ళవలసింది. ఒక జనన దినం కంటే మరణ దినమే మేలు. కనుక మన జన్మ జీవించి ఈ లోకంలో ఉన్నంత ఒక కొంతకాలం వరకే, కానీ ఈ మరణమైన తర్వాతే మనకి అసలైన బ్రతుకు ఉంటుంది. కానీ మనం ఏ విధంగా ఉంటున్నాం ఒకసారి మనం ఆలోచించాల్సిన వారం ఏంటంటే, నువ్వు ధనము రాగాలని, దేవుడు దీవించగలని నువ్వు ఏ విధంగా అవుతున్నావు ఒకసారి చూద్దాము. ధనవంతుడు ఒకసారి లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనం చూసినట్లే, మరియు ఆయన వారితో ఉపమానం చెప్పాను, ఒక ధనవంతునికి భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట కూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకున్నదనుకునేను. చూడండి, ధనవంతుడు దేవుడు దీవించాడు, ఉన్నతంగా దీవించాడు. ఆ ఉన్నతంగా దీవించాడు ఏ విధంగా అంటే, తనకి అంతకుముందు తక్కువగా పండేదేమో దేవుని దీవెన వల్ల ఉన్నతంగా, తన ఆలోచన కంటే కూడా ఉన్నతముగా పంట పండినట్లుగా చూస్తున్నాం. సమృద్ధి అయిన పండింది. ఆయనకున్నటువంటి ఆ గోధుమలు కూడా పట్టజాలంత విస్తారమైనటువంటి దీవెన, అంత ఫలాన్ని దేవుడు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఆయన చెప్పుకుంటున్నాడు, నేను సంపాదించుకున్నాను, నేను పండించాను అని చెప్పుకుంటూ, నా కోట్లు విప్పి నా వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యాన్ని నేను సమకూర్చుకుంటాను, నా ఆస్తిని నేను సమకూర్చుకున్నాను అని నా ప్రాణంతో చెప్పుకుంటాను. నా ప్రాణమా, నువ్వు తినుము, త్రాగుము, సంతోషించుము, నీకు జీవితకాలం సరిపోయినటువంటి సమస్తాన్ని నేను సంపాదించానని తన ప్రాణంతో తను చెప్పుకుంటున్నాడు. చూడండి, నేను సంపాదించిన గర్వం వచ్చిందో అప్పుడు దేవుడు చెప్తున్నాడు, అయితే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, నీవు సిద్ధపరచనివి ఎవనెవుతి అని చెప్పాడు. అంటే గర్వంతో ఉండి నువ్వు తనతో తాను చెప్పుకుంటున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ధనవంతులు ఏం చేశాడు? వెర్రివాళ్ళని చేశాడు. నువ్వు గర్వంతో విర్రవీగుతున్నావా? నువ్వు వెర్రివాడితో సమానము. ఈ రాత్రి నీ ప్రాణం తీసుకుంటే ఇవన్నీ ఎవరు పాలవుతాయి? నువ్వు భూమి మీద ఉన్నంత కాలము నాది ధనం అని నీవు విర్రవీగుతున్నావేమో, కానీ ఒకనొక స్థితిలో నువ్వు ఎందుకు పనికిరాని స్థితిలో ఉంటున్నావు. ఈనాటి ధనంతో ఉన్నటువంటి అనేక మంది సేవకులు కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఒకప్పుడు వాళ్ళు ప్రార్థన చేయడానికే సిద్ధంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రార్థన చేయడానికి వాళ్ళ అపాయింట్మెంట్ దొరకడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా చూసినట్లయితే వాళ్ళకి కొంచెం ఇంకా కొన్ని ప్రాంతాలు అయితే వాళ్ళకి సెక్యూరిటీ కూడా ఉండాల్సినటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఎందుకు సెక్యూరిటీ? దేవునికే సెక్యూరిటీ. ఆనాటి కాలంలో యేసుక్రీస్తు ప్రభువు ఎన్ని పర్యాయాలు అనేక ప్రాంతాలకి ఆయన ఒంటరిగా వెళ్ళాడు, ఏదైనా చేశాడు, జనాలు చుట్టూ కూడా ఉన్నారు. ఏమైనా సెక్యూరిటీ ఉందా? ఏమీ లేదు. కానీ ఈనాటి వారికి ఏంటంటే సెక్యూరిటీ వస్తుంది. సెక్యూరిటీ ఎందుకండి? సెక్యూరిటీ ఎవరైనా వాళ్ళని చంపుతారో అనో, ఏదైనా కొడతారో అనో, ఏదైనా చేస్తారో అని. ఎందుకు? ఆయన ఎవరినైనా ఏదైనా అంటేనే వాళ్ళని కొడతారు. ఎవరు ఏదైనా పోతే వాళ్ళు ఏమంటారు? ఏమన్నారు కదా, ఏమన్నా మాట అంటేనే, ఏదైనా కొడితేనో, ఏదైనా కార్యం వాళ్ళ ఎదుటి వాళ్ళ ఏటలా ఏదైనా చెడుగా చేస్తేనో, ఇంకా వేరే కార్యాలు చేస్తేనే వాళ్ళకి ప్రమాదం తప్ప మంచి చేసే వాళ్ళకి ఏమైనా ఉంటుందా? ఏమీ లేదు కదా. కానీ సేవకులు ఒకప్పుడు పడినటువంటి ప్రయాస, దేవుని కొరకు ఒకప్పుడు పడినటువంటి వేదన, అప్పటి వరకు పడినటువంటి భారము,
ఇప్పుడు లేదు ప్రియ, ఇప్పుడు కనపడట్లేదు. ఎందుకంటే ధర్మం వచ్చేసింది, ధనంతో పాటు గర్వం వచ్చేసింది. చాలు, మేము వస్తాము, వచ్చి నిలబడ్డాము, అట్లా వెళ్ళిపోయాము అన్నట్లుగా ఉంటున్నారు. కానీ దేవుడు అది కోరుకోవట్లేదు. నువ్వు వచ్చావంటే నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉండు, నువ్వు మరణం వరకు నువ్వు సువార్తను ప్రకటించు. నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉంటేనే నీకు జీవ కిరీటం ఇస్తాను. ఏదో కొంతకాలం నువ్వు వచ్చి దేవుని సేవ చేసి ఇక నీ సేవ అయిపోయిందిలే అంటే కాదు పేరా. నువ్వు చనిపోయేంత వరకు నువ్వు దేవుని సేవ నువ్వు చేయాల్సిందే. నీకు ఇచ్చినటువంటి భారాన్ని నువ్వు చివరి వరకు నువ్వు మోయాల్సిందే. దేవుని కొరకు ఆత్మలు సంపాదించాల్సిందే. నువ్వు గర్విస్తావా? గర్విస్తే గర్వించిన వాళ్ళ స్థితి ఏ విధంగా ఉందో నీకు తెలియజేస్తాను అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉంటున్నారు పేద. కాబట్టి మనం ఏ విధంగా ఉంటున్నాము చూడండి పేద. గర్వం అనేది మనకి ఏ విధంగా వస్తుంది ఒకసారి చూద్దాము. కీర్తనల గ్రంథము, దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథము 59వ కీర్తన 12వ వచనం చూసినట్లయితే, 59వ కీర్తన 12వ వచనము. వారి పెదవుల మాటను బట్టి, వారి నోటి పాపమును బట్టి, వారు పలుకు శాసనములను బట్టి, అబద్ధములను బట్టి వారు తమ గర్వములో చిక్కుపడుదురుగాక. ఎలా పడతారండి గర్వం? వారికి ఎలా వస్తుంది గర్వం? వారి యొక్క మాటను బట్టి, వారి యొక్క శాపములను బట్టి, వారి నోటి పాపములను బట్టి, అబద్ధములను బట్టి వారు పొందించుకుంటారు. వారి యొక్క మాటను బట్టి, మనం మాట్లాడే మాట ఏ విధంగా ఉంటుంది, ఎటు వెళ్తుంది? మధురంగా వెళ్తుందా, లేదా వారికి హాని చేసేదాకా వెళ్తుందా, ఏ విధంగా వెళ్తుంది? ఒకసారి మనం ఆలోచించండి. మనం మాట్లాడే మాట, మన నాలుక ద్వారా వెళ్ళే ప్రతి మాట కూడా ఒకరిని హర్ట్ చేసేదే విధంగా ఉంటే ఎప్పుడో ఒకప్పుడు తిరిగి అది మనకి తగులుతూనే ఉంటుంది. అంతెందుకు, ప్రజలు చాలా మందిగా దేవుని కూడా అని నేను ఎప్పుడన్నాను ప్రభువా అంట. మనుషులు కూడా మనం అన్ని ఒకళ్ళని నేను ఎప్పుడన్నాను అని వాళ్ళు మర్చిపోతారు. దేవుడే చెప్తున్నాడు. మలాకి గ్రంథము ఒకసారి చూద్దాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, పేజీ 3వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితమని మీరు అడుగుదురు. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు యెహోవా, దేవుడే సెలవిస్తున్నాడు, నన్ను గూర్చి మీరు బహు గర్వంగా మాట్లాడి గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి మేమేం చెప్పినాం ప్రభువా అని చెప్పేసి వాళ్ళే అన్నట్టుగా చూస్తూ ఉంటున్నారు. అంటే చూడండి, దేవుడిని గర్వపు మాటలని మరలా మేము ఎప్పుడు అన్నాము అనే స్థితిగా ఉంటున్నట్లుగా చూస్తుంటే కనుక మనవులుగా మనం ఉన్నప్పుడు మన మాట ఏ విధంగా ఉంటుంది? గర్వంగా మనం మాట్లాడుతున్నామా, లేదా ఒకరిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నామా, మళ్ళీ మేమేమన్నాము అని చెప్పేసి వాళ్ళని అనే విధంగా ఉంటున్నామా? ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. నువ్వు గర్వంతో మాట్లాడినప్పుడైతే నీకేమొస్తుంది? జగడం వస్తుంది. గర్వం వల్ల ఏమొస్తుంది? జగడం వస్తుంది, పోట్లాడటమే వస్తుంది తప్ప మనము ఏం చేయలేం. ఎవరైతే గర్వపడుతుంటారో వారి గర్వం వాన్ని తగ్గించును అని సామెతల గ్రంథం చెప్తుంది. ఎవరి గర్వం వాన్ని తగ్గిస్తుంది తప్ప హెచ్చించేది కాదు. ఇప్పుడే చెప్తున్నాను, ఎవరు తను తగ్గించుకున్న వాడే హెచ్చించబడతాడు. నువ్వు హెచ్చించాలని చెప్పి నువ్వు హెచ్చించుకుంటున్నావేమో, నువ్వు తగ్గించబడటానికి ఉంటున్నావు. కాబట్టి మనం జాగ్రత్తగా మనం ఆలోచించాల్సిన వారం ఏంటున్నాము. ఒకసారి చూద్దాం. గర్వంతో మీరు మొరపెట్టినా కూడా దేవుడు వినడు అని యోబు గ్రంథము 35వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, యోబు గ్రంథం 35వ అధ్యాయము 12వ వచనం. కాగా వారి దృష్టులైన మనుషుల గర్వమును బట్టి మొరపెట్టుదురు కానీ ఆయన ప్రత్యుత్తరం ఇచ్చటం లేదు. ఆయన దుష్టులైనటువంటి మనుషుల గర్వాన్ని బట్టి వాళ్ళు విర్రవీగుతానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన గర్వంతో మొరపెట్టినారు. మీరు గర్వంతో మీరు ప్రార్థన చేసినా నేను వినను అని చెప్పేసి చెప్తున్నారు. గర్వంతో మీరు మొరపెట్టదు కానీ ఆయన ప్రత్యుత్తరం ఇచ్చటం లేదు. మీ మనసులో గర్వంతో మీరు మాట్లాడినట్లయితే, మీరు ఆయన కొరకు ఆయనకి ప్రార్థన చేసినట్లయితే మీ యొక్క మొరను వినను అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కనుక
వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినటువంటి ఇద్దరు వ్యక్తుల గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే 10 నుంచి చూద్దాం. ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయంకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను వారానికి 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఇక్కడ చూడండి, దేవాలయానికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ఇద్దరు వెళ్ళి వారు ప్రార్థన చేస్తున్నారు. ఏమని? అయ్యా, నేను నిలవబడుచున్న దేవా, నేను చోరులను, అంటే ఈ దొంగల వలన కాదు, ఈ అన్యాయ వస్తువుల వలన కాదు, ఈ వ్యభిచారుల వలన కాక, ఇంకా ఉన్నటువంటి ఈ ఇతర మనుషుల వలన కాక, ఈ సుంకర వలన ఉండినందుకు నీ కృతజ్ఞతలు. అంటే చూడండి ప్రియులారా, ఆయన ప్రార్థన ఏ విధంగా ఉంది? ఎదుటి వాళ్ళని గర్వంతో ఎదుటి వాళ్ళని కించపరుస్తున్నట్టుగా, ఎదుటి వారిని పొడుస్తూ ఉన్నట్లుగా, అంటే ఆ దొంగల వల్లేను, అన్యాయస్తులు, వ్యభిచారుల వలన కాక ఈ సుంకర వలన ఉండనందుకు నీ కృతజ్ఞతలు అని చెప్తున్నాడు. అంటే తను ఏం చేస్తున్నాడు? హెచ్చించుకుంటున్నాడు. నేను 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 అని తన ప్రార్థన ద్వారా హెచ్చించుకుంటున్నాడు. ప్రార్థన ద్వారా హెచ్చించుకుంటూ చెప్తున్నాను. ఇంకా వారానికి నేను ఏం చేస్తున్నాను? 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను, నా సంపాదన 10వ వంతు ఇస్తున్నానని ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాను. ఎదుటి వాళ్ళని తక్కువగా చూస్తూ నేను అన్ని కూడా దేవునికి ఇస్తున్నాను అని చెప్పేసి తనలో తాను చెప్పుకుంటుంటున్నాడు. కానీ ఈ యొక్క సుంకరి ఏం చెప్తున్నాడు చూడండి. అయితే సుంకరి నిల్చుండి ఆకాశం వైపు కన్నులు ఎత్తుకుపోయిన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించుము అని పలికెను. అలా ఏం చేస్తున్నాడు సుంకరి? అయ్యా, నేను నీ వైపు చూడటానికి కూడా అర్హత లేనివాడిని అయ్యా, నేను పాపినయ్యా, నన్ను కరుణించయ్యా అని చెప్పేసి ఆయన హృదయంలో ఉన్నటువంటి బాధను, వేదనతో ఆయన దగ్గర మొరపెట్టుచుంటున్నాడు. పెట్టుచున్నప్పుడు ఆయన ఏమంటుంది? సమాధానం చూడండి. ఇతడు అతని కంటే, ఏదైతే ఆ యొక్క పరిసయ్యుని కనిట్టే ఈ సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళానని చెప్తూ ఉంటున్నాడు. అంటే ఇక్కడ సుంకరి ఏం చేశాడంటే, సుంకరి తను తాను హృదయాంతం కూడా తగ్గించుకున్నాడు. హృదయాంతం కూడా తగ్గించుకొని దేవునికి సమర్పించుకున్నాడు. తనలో ఉన్న బాధను ఆయన తగ్గించుకున్నాడు. తనలో ఉన్న గర్వం, అహం ఏమీ లేకుండా, అయ్యా, మీ ద్వారానే సమస్తం జరుగుతుంది అని చెప్పేసి దేవునికి మొరపెట్టినట్లుగా మనం చూస్తుంటున్నాం. కానీ పరిసయ్యుడైతే తను తాను హెచ్చించుకునే విషయంలో, ప్రార్థనలో కూడా తను హెచ్చించుకునే విధంగా చేసి తను తగ్గించబడ్డాడు. తగ్గించుకున్నటువంటి సుంకరి హెచ్చించబడ్డాడు. మన జీవితం ఏ విధంగా ఉంటుంది? మన పరిసయ్యుల వలె ఉంటున్నామా, సుంకర వలె ఉంటున్నామా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మన జీవితాన్ని బట్టే మన పిల్లలు కూడా నడవటానికి అవకాశం ఉంటుంది. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు ఆ దారి తొలగిపోడు. నీ ప్రార్థన ఏ విధంగా ఉంటుంది? నువ్వు సరైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటేనే నీ యొక్క తర్వాత సంతతి కూడా సరైనటువంటి క్రమంలో వెళ్తుంది. నువ్వే సరిగ్గా లేకపోతే తర్వాతది కూడా ఇబ్బందిగా ఉంటుంది. చెట్టు మంచిదైతేనే ఫలం కూడా శ్రేష్టంగా ఉంటుంది. అదే నువ్వు వేరే విధంగా ఉంటే నువ్వు కరెక్ట్గా ఉండవు. కనుక మన జీవితంలో ఏ విధంగా ఉంటాము? మనము గర్వాన్ని కలిగి ఉంటే, మనము గర్విష్ఠులుగా ఉంటే నాశనానికి దగ్గరగా ఉంటాము. అదే దేవునికి దగ్గరగా ఉంటే మన ఉన్నతమైనటువంటి దీవెనను, ఆశీర్వాదాలను మనం పొందుతాం. ఈ విధంగా గర్వించి వారు తన యొక్క ఉన్నతమైనటువంటి స్థానాన్ని కోల్పోయినటువంటి రాజుల గురించి మనం నేర్చుకున్నాము. దినవృత్తాంతాల గ్రంథము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, ఇక్కడ అతి చిన్న వయసులోనే దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిని ఇచ్చాడు. చిన్న వయసులోనే, ఎంత? 16 సంవత్సరాల వయస్సు, అంటే 10th ఇంటర్మీడియట్ చదివే వయసు. ఆ వయసులో ఏంటి? పిల్లడు మంచిగా ఎంజాయ్ చేసి ఇంకా అనేక రకాలుగా వాళ్ళు సంతోషించే వయసు. జ్ఞానం ఏదో అంతగా తెలిసిన విషయం కాదు, దేని పట్ల బాధ్యత లేని వయసు. కానీ అటువంటి వయసు ఉన్నటువంటి ఆ చిన్న వయసులో దేవుడు ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. ఆ యొక్క స్థానాన్ని ఇస్తే కూడా ఏ విధంగా అయిందో ఒకసారి చూద్దాం. 16వ వచనం చూసినట్లయితే, అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయేను. చాలు. అతడు స్థిరపడిన తరువాత
అతడు మనసున గర్వించి చెడిపోయాను. అంటే స్థిరపడిన తర్వాత మనసులో గర్వించి చెడిపోయాను. అయితే అంటే అంతకు ముందు ఏం జరిగిందో మనము చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూసినట్లయితే మొదటి వచనం నుంచి, అంతటా యూదా జనులందరిలో 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. అతను కట్టించి రాజుకు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తరువాత అతని యూదావారికి తిరిగి ఇచ్చినట్లు చేసెను. ఇక్కడ నుంచి ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏళ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. 1 కాదు 2 కాదండి, 52 సంవత్సరముల పరిపాలన అంటే మామూలు విషయం కాదు. 52 సంవత్సరాల పరిపాలన అంటే అతను ఏ యొక్క క్రమంలో చేస్తే దేవుడు 52 సంవత్సరంలో ఆ యొక్క ఉన్నత సింహాసనం మీద కూర్చోబెట్టాడో ఒకసారి ఆలోచించండి. 16 సంవత్సరాల వయసు నుంచి 52 సంవత్సరములు అంటే దాదాపు 68 సంవత్సరములు కూడా తన ఉన్నతమైన స్థితిని కోల్పోయాడు. అంటే అనేక రాజ్యాన్ని పరిపాలించే గొప్ప ఉన్నత స్థితిని ఇచ్చాడు. తన తల్లి చూడండి, తన తల్లి ఎవరు? యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు యెకల్య. యెరూషలేము కాపురస్తురాలు అంటే ఆమె ఒక క్రమమైనటువంటి జీవితాన్ని ఆ బిడ్డకు నేర్పింది. యెరూషలేము కాపురస్తులు అంటే ఒక క్రమంగా ఆ బిడ్డను ఏ విధంగా ఎదగాలో క్రమంగా నేర్పినప్పుడు ఆ క్రమంలో ఎదిగాడు, ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాడు, ఉన్నతమైన రాజుగా నియమింపబడ్డాడు. ఈ ఉజ్జియా అంటే మామూలు విషయం కాదు ప్రియరా. అదేంటంటే రెహబాము తర్వాత మనకి రాజ్యాలు చీలినప్పుడు 12 గోత్రాలు చీలినప్పుడు 10 గోత్రాలు 2 గోత్రాలు వెళ్ళినాయి. ఈ యొక్క 2 గోత్రాలు దక్షిణ రాజ్యంలో యూదా గోత్రము, బెన్యామీను గోత్రం వచ్చింది. ఆ యొక్క యూదా గోత్రంలో 11వ రాజుగా ఈ యొక్క ఉజ్జియా వచ్చాడు. ఆ యొక్క రాజుకి అంటే ఉన్నతమైన స్థానమే దేవుడు కల్పించాడు. దేవుడు కల్పించినటువంటి ఉన్నతమైన స్థానాన్ని ఏ విధంగా కాపాడుకుంటూ వచ్చాడు. తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. తన యథార్థంగా తండ్రి అయితే ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా యథార్థంగా ప్రవర్తించాడు. దేవుని ప్రత్యక్ష విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లింపజేశాడు. దేవుని దగ్గరికి వస్తున్నాడు, ఆయన మాట వింటున్నాడు, ఆయన ఎప్పుడు ఏం చెప్తే చేస్తున్నాడు. అంబటే దేవుడు వర్ధిల్లతను కలుగజేస్తున్నాడు. యెహోవాను ఆశ్రయించినంత కాలం కూడా ఆయన వర్ధిల్లతను కలుగజేశాడు. అనేక మందితో యుద్ధాల విషయంలో కానీ, మనకి ఆ 15 వచనాలు చదివితే తెలుస్తుంది. యుద్ధాల విషయంలో కానీ, లేదా తను చేపట్టినట్టు వ్యవసాయ విషయంలో కానీ, ఇంకా తన సైన్యం విషయంలో కానీ అన్నిటిలో కూడా దేవుడు వర్ధిల్లతను దయచేశాడు. ఏ విధంగా అంటే ఇక తనకు తిరుగులేదు అనేటువంటి గొప్ప స్థితిని దయచేశాడు. కనుక తన సైన్యం ఎంత అంటే దాదాపు 3,07,500 మంది సైన్యము, భారీ సైన్యము కలిగి ఉన్నాడు. మనకి ఇక్కడ చెప్తున్నాడు 13వ వచనంలో 3,07,500 సైన్యము కలిగి ఆయన చేతి కింద ఉన్నాడు. ఉజ్జియా ఈ సైన్యం అంతటికి కూడా కావాల్సిన సకల సమృద్ధిని అనుగ్రహించాడు. సకల సమృద్ధిని ఆనాటి కాలంలో అనుగ్రహించాడు. ఈనాటి కాలంలో ఈ యుద్ధ నైపుణ్యాల ద్వారా అనేక మంది మాకు ఇది యుద్ధం కొత్త యుద్ధ విన్యాసాలు ఉన్నాయి, కొత్త అనేక రకమైన రైఫిల్స్ ఉన్నాయి అని చెప్పేసి విరవీగుతున్నారు. కానీ ఆనాటి కాలంలోనే ఇంతకంటే ఎంతో ప్రావీణ్యమైనటువంటి దేవుడు వారికి దయచేశాడు. ఉజ్జియాకి జ్ఞానం ఇచ్చి ఆ జ్ఞానం ద్వారా తయారు చేసుకున్నారు. కానీ చూసినట్లయితే అతడు అంబులనేమి పెద్దరాలేమి ప్రయోగించుటకై ఉపాయశాలలో కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములను బురుజులను ఉంచెను. అతడు స్థిరపడే వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగిన గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అతని కీర్తి చాలా దూరంగా వ్యాపించింది. ఇక్కడ చూసినట్లే ఐగుప్తు మార్గం అంతట్లోనూ తర్వాత ఇంకా దూరముగా వ్యాపించింది. ఎప్పుడు వ్యాపించింది? దేవుని ఆశ్రయించినంత కాలము కూడా ఆయన కీర్తి ఇంకా వ్యాపిస్తూనే ఉంది. కనుక అదేవిధంగా మన జీవితాల్లో కూడా మనం దేవుని ఆశ్రయించినంత కాలము మన కీర్తి, మన ఒక స్థితి, ఆ ధనమే కానివ్వండి, మన పేరే కానివ్వండి, మన ప్రఖ్యాతలే కానివ్వండి, మన ఏ స్థితి అయినా మనం వ్యాపిస్తూనే ఉంటుంది. ఎప్పుడు దేవుని ఆశ్రయించినంత కాలము నీవు ఉన్నతమైన స్థితిలో ఇంకా ఎదుగుతూనే ఉంటావు. స్టెప్ బై స్టెప్ నువ్వు ఎక్కుతూనే ఉంటావు. కానీ దేవునికి ఎప్పుడైతే మనం మనకి దూరం అయితే అవన్నీ పతనం స్టార్ట్ అవుతుంది. అంటే దేవునికి దూరం కావటానికి కారణం గర్వం అనేది మనలో వస్తే దేవునికి దూరం అవుతాయి. మనం దేవుని ఆశ్రయించినంత కాలం కూడా ఆ రాజు ఏ విధంగా అయితే ఉన్నతమైన స్థానంకి వెళ్తూ ఉన్నాడు. తన దగ్గరికి రావడానికి కూడా, యుద్ధాలు చేయడానికి కూడా అనేక మంది రాజులు భయపడేవాళ్ళు. అటువంటి గొప్ప స్థితిని దేవుడు అనుగ్రహించాడు. ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు అనుగ్రహించాడు. కానీ
చూడండి, స్థిరపడే వరకు కూడా ఆశ్చర్యకరమైనటువంటి స్థితి కలిగింది, కానీ ఆయన కీర్తి దూరంగా వ్యాపించింది. కానీ అయితే ఏం చేశాడు? అతను స్థిరపడిన తరువాత అతను మనసును గర్వించి చెడిపోయాను. ఒక స్థితి వచ్చిన తర్వాత ఇక నాది అనేది తనకు వచ్చేసింది. ఒక స్థితికి వచ్చాడు, వచ్చిన తర్వాత నాది అనేది వచ్చింది. వచ్చినప్పుడు వెంటనే నాశనము పొంచి ఉంది, చెడిపోయాడు. ఈ లోకంలో కూడా చూసినట్లయితే చాలా మంది ఒక స్థితి కోసం ఎదురు చూస్తుంటారు, దానికోసం ఎంతో ప్రయాసపడతారు, దేవుని సన్నిధికి వస్తారు, వాళ్ళు కష్టపడతారు, అనే విధంగా చేసి ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇస్తారు. ఇచ్చిన తర్వాత నాకు సమృద్ధిగా ఉన్నవి, నాకు ఇల్లు ఉంది, ఆస్తి ఉంది, కారు ఉంది, అన్ని పిల్లలు ఉన్నారు, అంత సమృద్ధిగా ఉంది, అంతా ఉంది, హ్యాపీ. ఇంకా నాకు దేవుడు ఎందుకు, ఇంకా నాకు దేవుడు ఎందుకు అని వాళ్ళకి వచ్చేస్తే గర్వం అనేది వచ్చేసిన వెంటనే వారి పతనం అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, మనిషి ఆరోగ్యంగా దేవుని స్థుతిస్తూ ప్రశాంతంగా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదండి. ఒక్కసారి కనుక మనం దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి అని ఒక ఆలోచించుకో, ఆడికి ఎందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తే మళ్ళీ ఆలోచన మొదలైతే గర్వం స్టార్ట్ అయింది. గర్వం స్టార్ట్ అయింది అనుకోండి, మనకి అనేక రకాల శారీరక సంబంధ రోగాలు వస్తాయి, మానసిక సంబంధమైన రోగాలు వస్తాయి. గర్వం అనేది వస్తే అంటే అది గర్వం అంటే అది అహము కానీ, కోపము కానీ, ఇంకా వేరే రకాలుగా ఏదైనా ఒకరు దూషించడం కానీ, ఇంకేదైనా సరే మనలోకి ప్రవేశించిందంటే ఒక ఒత్తిడి కలుగజేస్తాయి. మనం ఏమన్నా మాట అనుకో, వాళ్ళని ఎందుకు అన్నామా అని మనం ఆలోచనతో మొదలు పెడతాం ఒత్తిడి. లేదా ఒక పని చేసామా అనుకో, ఆ పని ఎందుకు చేయకుండా ఉంటే బాగుండేది అని చెప్పేసి మనం ఆలోచిస్తాం. ఆ ఒత్తిడి వల్లనే మనకు బీపీలు, వాటి వల్లనే ఇంకా అన్ని రకాల రోగాలు. దీనంతటి కారణం ఏంటంటే నువ్వు ఆలోచించే ఆ గర్వము. నువ్వు దేవుని ఆశ్రయించితే అవేమి ఉండవు. దేవుని ఆశ్రయిస్తే నువ్వు జీవితాంతం కూడా, ఆనాటి కాలంలో దేవుని ఆశ్రయించినట్టు ప్రజలు ఎంతకాలం జీవించారండి? వందల సంవత్సరాలు, 900, 1000, 700, 600, అనేక రకాల వందల సంవత్సరాలు. ఇప్పుడు కాలం జీవితం ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు కాలం జీవితం 50, 60, ఇంకా 70 అంటే ఆయాసమే. అలాంటి పరిస్థితిలో ఉంటుంది. ఎందుకు కారణం? మనలో గర్వం రావటమే. మనలో ఎప్పుడైతే గర్వం మొదలైతే మన పతనం, ఆత్మీయ పతనం స్టార్ట్ అవుతుంది, శారీరక పతనం కూడా స్టార్ట్ అవుతుంది. కనుక మనం ఒకళ్ళ ప్రేమ కలిగి ఉండాలి. మనం ఒకళ్ళొకళ్ళ ప్రేమ కలిగి మనం ఉన్నప్పుడు మాత్రమే ఉన్నస్థితి ఉంటాయి. ఆ తల్లి అయితే మొదట మంచిగానే క్రమంగా పెంచింది, దేవుడిని ఆశ్రయించినంత కాలం ఉన్నతమైన స్థితి ఆ ఉజ్జయకు కలిగింది. కానీ ఉజ్జయ ఎప్పుడైతే ఆయన మనసును గర్వించాడో, అతని మనసును గర్వించి చెడిపోయినట్లు చూస్తున్నాం. కింద వచనాలు చూసినట్లయితే, అతడు ధూపపీఠము మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. చూడండి ఎట్లా చేశాడు. ఆ ధూపం వేసే ఒక బాధ్యత ఎవరిది? యాజకులది, అహరోను వంశస్థులది. వాళ్ళు చేయాలి ఆ యాజకత్వం. కానీ అతను ఏం చేశాడు? యెహోవాకు ద్రోహం తలపించాడు. చూడండి, దేవుడు ఏం చేశాడు? ఉన్నతమైన స్థితి ఇచ్చాడు. చిన్న వయసులో ఏమి అర్థం కాని స్థితిలో దేవుడు తనకి ఒక రాజ్యాన్ని నిలబెట్టి తను దాదాపు 52 సంవత్సరాల పాటు ఆ ఉన్నతమైన స్థితిని ఇచ్చి అన్ని సమస్తము చేస్తే దేవునికి ద్రోహం చేసే స్థితికి వచ్చాడు. నువ్వు రాజు కాబట్టి నువ్వు రాజు చేయాల్సినట్టు రాజ్య పరిపాలన కొనసాగించు. కానీ నువ్వేం చేసావు? నువ్వు వేరే వాళ్ళు చేయాల్సింది నువ్వు చేస్తే అట్లా. నువ్వు యాజకులు చేయాల్సింది యాజకులు చేయాలి. దేవుడు ఒక్కొక్కరికి ఒక క్రమాన్ని అప్పచెప్పాడు. నువ్వేది చేయాలో అదే చెయ్యి. ఆయన మాట దాటితే అక్రమమే. అక్రమం చేయవాలంటే నా ఎద్దు నుండి మీరు పోండి, అక్రమం చేస్తే నాకు అవసరం లేదు అని చెప్పేసి ఆయన డైరెక్ట్ గా చెప్తున్నాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. అతను ధూపం పీట మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద దోహం చేయగా, యాజకుడైన అజర్యాయు అతనితో ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంట లోపలికి పోయేది. ఒక రాజు నిధించాలంటే మామూలు విషయమా? అది ఎప్పుడో దాదాపు ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తూ ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి రాజు నిధించాలంటే కష్టమే. కానీ యెహోవా యాజకులు ఏం చేశాడు? నా దేవుడు నాకు తోడుకున్నాడు. ఎప్పుడైతే ఆయనకు అంతకుముందు బాగా భయపడ్డారు, రాజు అని చెప్పేసి భయపడ్డ ఆయనకు లోబడి జీవించాడు. ఎప్పుడైతే ఆయన యెహోవాకు ద్రోహం చేశాడో, దేవుడికి సర్వోన్నతుని దేవునికి ఆ యొక్క ఉజ్జియా ద్రోహం తలంచాడో, ఎమ్మటే కూడా ఇక్కడ అజర్య యాజకులు ఏం చేశాడు? నీవు ఈ యొక్క ధైర్యం చేశాడు. నువ్వు రాజు అయితే ఏంటి, నువ్వు దేవుని ఎదిరించే, నువ్వు అంత శక్తివంతుడు అని చెప్పేసి 80 మంది ధైర్యవంతులైన యాజకులు కూడా అతనితో పాటు లోపలికి పోయి వారు రాజైన ఉజ్జియాని ఎదిరించి, మామూలుగా రాజుని ఎదిరించి ఏం చేస్తాడు? చంపేయటమే. వాళ్ళు ఇంకా రెండో ఆప్షన్ ఏమీ లేదు. కానీ వాడు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఏమని చెప్తున్నారు వాళ్ళు యాజకులు? ఉజ్జియా అని పేరు పెట్టి పిలిచేస్తున్నారు రాజును. ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారనే యాజకుల పనియే కానీ నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుండి నువ్వు బయటికి పో, నువ్వు ద్రోహం చేసి ఉన్నావు.
నీ యొక్క పని ఏంటి, నువ్వు రాజ్యం ఉండి అక్కడ నీ పరిపాలన, నీ మంత్రులు, నీ యొక్క రాజ్యం ఏ విధంగా ఉందో నువ్వు సరిచూసుకోవటం, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన పరిపాలన అవగాహనను బట్టి నీవు అది చేయటమే నీ పని తప్ప ఈ యొక్క నీకు ఆ ధూపార్తిని వేయటానికి, ఆయనకి ధూపం వేయటానికి నీకు ఆ అర్హత లేదు అని చెప్పేసి అక్కడ చెప్తున్నాడు. ఆ పరిశుద్ధ స్థలకు నువ్వు రాక నువ్వు బయటికి పో అని చెప్పేసి, నువ్వు దేవునికి ద్రోహం చేశావు అని చెప్పినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, దేవుడు అనే యెహోవా సన్నిధికి నీకు ఘనత కలగచేయదని చెప్పగా, ఉజ్జియా ధూపం వేయటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై, అంటే నువ్వు రాజునిధించేంత గొప్పవాడివా అని చెప్పేసి ఆయన ధూపార్తి అగ్ని పట్టుకొని నేను వేస్తానని కోపంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. యాజకుల మీద కోపం చూపించి యెహోవా మందిరంలో ధూపం వేయటకి ధూపపీఠము పక్క అతను ఉండగా యాజకులు చూస్తూ ఉన్నప్పుడు అతని నోట కుష్ఠరోగము పుట్టెను. ఏం చేశాడు, నువ్వు చేయకూడని పని చేస్తూ ఆయన చేయకూడని పని చేయాలని నేను చేయాలని చెప్పేసి ఒక అడుగు ముందుకు వేసి ఆ యొక్క యాజకులను సైతం ఎదిరించి ముందుగా దేవాది దేవునికి ద్రోహం చేసి తను ఎప్పుడైతే ఆ ధూపం వేయాలని ముందుకు వేశాడో అందరూ చూస్తూ ఉండగానే, జనులు ఉన్నారు వాళ్ళందరూ చూస్తుండ ఈ యాజకులు ఉన్నారు ఆ పక్కన వేస్తూ ఉండగానే వెంటనే నుదుట కుష్టు ముట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం, కుష్ఠరోగం పుట్టినట్లుగా చూస్తున్నాం. అప్పుడు ప్రధాన యాజకులైన అజర్యాయు భూయాజకులందరూ యాజకులందరూ కూడా అతని వైపు చూడగా అతను నొసట కుష్టు గలవాడై ఉండెను గనుక వారు తడవ చేయక అక్కడి నుండి అతను బయటకు వెళ్ళగొట్టిరి. చూడండి, వెంటనే అతను అక్కడి నుంచి బయటికి వెళ్ళగొట్టడం చూసాం. యెహోవా తన మొత్తునని తెలుసుకొని అతను బయటికి రావడానికి త్వరపడ్డట్లుగా మనం చూస్తున్నాం. కానీ దేవుడు చేయొద్దనన్న పని, ఆయన ఒకరికి ఇచ్చిన అధికారాన్ని వేరొకళ్ళు వచ్చి పాలిస్తున్నట్టు, ఒకరికి ఇచ్చిన అధికారాన్ని వేరొకళ్ళు వచ్చి వారి మీద అజమాయిషి చెల్లించడానికి గర్వపడ్డాడు. ఆ గర్వం వల్ల ఏం కోల్పోయాడు, తను 52 సంవత్సరములు పరిపాలించినటువంటి వ్యక్తి, గొప్ప రాజ్యము, ఆయన కీర్తి ఉన్నతముగా ఉంది, సుదూర ప్రాంతాలకు ఆయన కీర్తి వెళ్ళింది. కానీ ఒకే ఒక్కతోటి నేను చేస్తాను అని ఎప్పుడైతే నీ స్థిరపడిన తర్వాత తన మనసులో గర్వం వచ్చిందో, ధూపం తీసుకొని నేను చేస్తా, నేను ఈ దేశంలో ఎక్కడికైనా వెళ్తా, నా రాజ్యంలో ఎక్కడికైనా వెళ్తా, అక్కడికి నేను ఎందుకు వెళ్ళలేవు అని చెప్పేసి ఆ గర్వాన్ని కలిగి ఉన్నట్టు, ఎప్పుడైతే ఆ పరిశుద్ధ స్థలంలోకి నేను వెళ్ళాలి అనే గర్వంతో ఆ ధూపార్తిని తీసుకొని ముందుకెళ్ళాడు, ఎప్పుడైతే ఆ దేవునికి ద్రోహం చేశాడో వెంటనే దేవుడు మొత్తటం స్టార్ట్ చేశాడు, ముత్తేశాడు. తను ఇంకా అప్పుడు వారికే కాదు, తన బ్రతికున్నంత కాలం కూడా ఆ కుష్టి వ్యాధితోటే ఉండటం జరిగింది. బ్రతికున్నంత కాలం కూడా అనిపోయారా. చూడండి, తను జీవించిన స్థితి ఏంటి, తనలో గర్వం వచ్చినటువంటి స్థితి ఏంటి, చివరికి తను పోయిన స్థితి ఏంటి, ఉన్నతమైనటువంటి స్థితిలో నుంచి పాతాళము, ఆ కుష్ఠరోగం వరకు స్థితి వరకు పడిపోయాడు. ఆ చక్రవర్తి స్థితి నుంచి కుష్ఠరోగం ఉన్నటువంటి స్థితికి ఉజ్జియా పడిపోయినట్టుగా చూస్తాం. ఆయన చూస్తే అనేక మంది రాజులు భయపడ్డారు. ఎవరు ఏం చేయాలని పన్ను కట్టనటువంటి ఆ యొక్క అమోనీయులు కూడా ఆ పన్ను కట్టేటువంటి స్థితిని కలిగి ఉన్నారు. అంతా సమస్తాన్ని ఆయన గుప్పెట్లో పెట్టుకున్నాడు. యెహోవాను ఆశ్రయించినంత కాలం గర్వం వచ్చింది, సమస్తాన్ని కోల్పోయాడు, ఎందుకు పనికిరానటువంటి స్థితి. ఆయన దేవుని సన్నిధి కూడా రావడానికి అర్హత లేక దూరంగా ఒక వేరే సపరేట్ గృహంలో ఉండటం, బ్రతికినంత కాలం ఆ కుష్ఠవ్యాధితో ఉన్నట్లుగా చూస్తున్నాం. ఇంకా చూసినట్లయితే మన జీవితంలో మనం ఏ విధంగా ఉంటున్నాము, మన జీవితంలో ఏ విధంగా ఉంటున్నాము, దేవుణ్ణి ఆశ్రయించినంత కాలమే మనం ఉన్నతంగా ఉంటాము. దేవుని నుంచి మనము దూరం అయితే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఒకసారి మనం ఆలోచించాల్సిన వారమే. మన స్థితి ఏ విధంగా ఉంటుందంటే ఘోరంగా, దేవుని ఆశ్రయిస్తేనే ఉన్నతంగా, దేవుని నుంచి దూరం అయితే అది బహు ఘోరంగా ఉంటుంది. ఈ రాజు ఏ విధంగా అయితే పతనం ప్రారంభమైందో మన పతనం కూడా ఆయన ఆశ్రయించకపోతే ప్రారంభమవుతుంది. అందుకని చెప్తున్నాడు, నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఈ రాజు పడిపోవటానికి ఏం నడిచింది, ఆ యొక్క అహంకారమైనటువంటి మనస్సే, ఆయన అహంకారం కలిగి ఉండటం వల్లే ఆయన పతనం అనేది ప్రారంభమైంది. ఇలాంటి రాజులు ఎందుకు, ఎంతమంది ముందు దేవుడు యొక్క ఉన్నత స్థానాన్ని పొందడానికి ఎంతో ప్రయాసపడ్డారు. దేవుడు జ్ఞానం ఇచ్చిన తర్వాత, అన్ని సమృద్ధిగా వచ్చిన తర్వాత వాళ్ళ సమస్తాన్ని కూడా కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియరా. అని ఏ విధంగా చూసాము ప్రియరా, ఆ ఉజ్జియా తను చాలా 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 ఉన్నత స్థితి నుంచి ఒక్కసారి పడిపోయినట్లుగా చూస్తున్నాను. మనం ఏ స్థితిలో ఎదిగినను దేవునిలో ఒదిగి ఉండాలి ప్రియుల. మనం ఏ స్థితిలో ఉన్నానో సరే, అయ్యా ఇది నీవిచ్చినదే కాబట్టి నీకే మహిమ అనే స్థితిలో మనం ఉన్నామా, లేక ఇది నాది నాది అని చెప్పేసి మనం విర్రవీగుతున్నామా ఒకసారి ఆలోచించండి. నాది నాది అని చెప్పేసి అంటే దేవుడు నువ్వు వెళ్ళిపో, ఇక్కడ నా దగ్గర ఉండడానికి వీల్లేదు, నీ చాప్టర్ వరకు క్లోజ్ అనే
దేవుడు మనకి రెడీగా ఉన్నాడు ప్రియ. ఒకసారి చూద్దాం మరొక రాజు. ఇంకా నాది నాది అని చెప్పేసి విర్రవీగినటువంటి రాజును దేవుడు ఏం చేశాడో ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము. ఇక్కడ మనకు తెలుసు నెబుకద్నెజరు అనే రాజు ఉన్నాడు. తను దేవుడిని ఆశ్రయించినప్పుడు ఆయన ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. బంగారము, ధనము, ఆస్తి సమస్తాన్ని, పెద్ద బబులోను సామ్రాజ్యాన్ని ఆయనకు అప్పచెప్పి ప్రపంచాన్ని మొత్తం ఏలేటువంటి గొప్ప శక్తిని ఆయనకి ఇచ్చాడు. ఆ సామ్రాజ్యాన్ని గొప్ప శక్తిని, అర్హతను దేవాతి దేవుడు ఆయనకి అనుగ్రహించినాడు. ఆయన దానియేలు ద్వారా ఆయన ఒక దర్శనం వచ్చింది. ఆయన కలగాని ఆ కళ ద్వారా దానియేలు ద్వారా కూడా హెచ్చరించబడ్డాడు. రాజుకు ఒక కళ వచ్చింది. ఆ కళ భావం గురించి అనేక మందిని పిలిపించాడు. ఎవరు చెప్పలేకపోయారు. కళల భావం చెప్పేటువంటి శక్తి ఎవరికి ఉంది? దానియేలుకు ఉంది. దానియేలుని పిలిచారు. పిలిచినప్పుడు ఆయన చెప్తున్నాడు. 14వ అధ్యాయం 4వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే, రాజా, ఈ దర్శన భావం ఏదనగా సర్వోన్నతుడగు దేవుడు రాజగు నా ఏలినవాని గూర్చి చేసిన తీర్మానం ఇదే. తమ యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు, అడవి జంతువులు. దీనికంటే ముందు ఏంటంటే 20వ వచనం చూసినట్లయితే, తాము చూచిన వృద్ధి నొంది బ్రహ్మాండమైనదేను, దాని కొమ్మలు ఆకాశమనంటూ ఎత్తుగాను, ఆకారము భూతలమంత విశాలముగా ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారంగాను కనపడెను. అందులో సమస్త జీవకోటికి చాలినంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలు ఆకాశము పక్షులు కూర్చును. అంటే దేవుడు అంత ఉన్నతముగా తీశాడు. ఇందులో ఈ ఉన్నతముగా అంటే రాజా, ఆ యొక్క వృక్షము నీవే. ఈ యొక్క రాజ్యములో సమస్తము కూడా ప్రజెంట్ ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ఒకానొక స్థలంలో దేవుడు నీ రాజ్యాన్ని లేకుండా చేయబోచున్నాడు. ఒకసారి నువ్వు ఆలోచించు అని చెప్తూ ఇక్కడ ఈ దర్శన భావం గురించి చెప్తున్నాడు. 24 వచ్చిన చూసినట్టే, రాజా, ఈ దర్శన భావం ఏనగా సర్వోన్నతుడైన దేవుడు రాజాకు నా ఏలిన వారిని కూర్చిన తీర్మానం ఇది. తమ యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు. నీ అడవి జంతువుల మధ్య నీవు నివాసము చేయుచు పశువుల వలె గడ్డి తినదవు. ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడనియు, తానెవనికి దానిని అనుగ్రహించి నిశ్చయించినో వానికి అనుగ్రహించిన నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఇలాగ జరుగును. చెట్టు యొక్క మొద్దు నుండనీయునని వారు చెప్పి కనుక, దాని వలన సర్వోన్నతుడు అధికారివే నీవు తెలుసుకున్న ఎడల నీ రాజ్యము మరలా నీకు ఇచ్చును. రాజా, నీ యోచన దృష్టికి అంగీకారమవును గాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములు జరిగిస్తే, నీవు బాధ పెట్టిన వారిని నువ్వు కరుణిస్తే అది నీకు క్షమాపణగా ఉంటది. నువ్వు తగ్గించబడతావు, నువ్వు తిరిగి నీ రాజ్యాన్ని పొందుతావు అని ఎన్ని చెప్పినప్పుడు కూడా విన్నాడు. కానీ 1 సంవత్సరం పాటు ఆలోచించాడు, కానీ ఏమి చేయలేదు. 1 సంవత్సరమైన పిదప అక్కడ చూసినట్లయితే 12 నెలలు గడిచినటువంటి పిదప తన రాజు ఏం చేస్తున్నాడు? రాజధాని బబులోను నగరానందు సంచరిస్తూ అంటున్నాడు. రాజు, బబులోను ఈ మహాపట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరమును నేను కట్టించుకుని కాదా అని తనలో తాను అనుకొనెను. చూడండి, ఎంతగా వచ్చాడు దేవుడు. తను ఉన్నతంగా దీవించాడు, తనకు కావాల్సిన సమస్తాన్ని ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే ఆయన నాది, నేను కట్టించాను, ఇది నా బలాధికారం వల్ల నేను కట్టాను, నా ప్రభావాన్ని గణపరచడానికి నా రాజధాని నగరం నేను కట్టించాను అంటే ఆయన్ని మహిమపరచుకోవడానికి, ఆయన గణపరచుకోవడానికి నేను కట్టుకున్నాను, ఇది నాది అని చెప్పేసి ఎప్పుడైతే ఆయనకు ఆలోచన కలిగి ఉందో, నాది అనే ఒక ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. వెంటనే ఆ మాట ఎప్పుడైతే ఆయన నోటి నుండి వచ్చినప్పుడు వెంటనే ఆకాశం నుండి ఒక శబ్దము వస్తూనే ఉంది. వెంటనే ఎక్కడో ఉండదు ప్రియరా. మనం ఒక గర్వంతో ఒక ముందుకు వెళ్తున్నాము అనుకుంటే మనం ఆలోచించాల్సిన పని లేదు, గనక వస్తుంది. దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. ఆయన నాశనం అనేది పంపిస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే ఈ రాజు నాది నాది అని చెప్పేసి ఆయన గణపరచుకోవడానికి ప్రయత్నం చేశాడో, ఈ రాజు నుండి ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ఈ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోతుంది. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరుముదురు. నీ వడి జంతువుల మధ్య నివాసం చేతు పశువుల గడ్డి మీద. చూడండి పేర, సర్వోన్నతుడు దేవుడు మానవుల రాజ్యం మీద అధికారి అయి ఉండాడు. తాను అధికారం ఎవరికి అనుగ్రహించినో వారు తెలుసుకున్న వరకు నువ్వు 7 కాలంలో నీకు ఇలాగా
జరుగును అని చెప్పి. సర్వోన్నత నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజు ఎప్పుడైతే తను గర్వించాడో, నాది నేను అని తాను మహిమపరచుకోవాలని చూశాడో, నా బలాధికారం వల్ల నేను చేశాను, నా మహిమ ప్రభావం వల్ల నేను తయారు చేశానని చెప్పేసి ఈ సామ్రాజ్యం గురించి తను ఆలోచించుకుంటూ ఉన్నాడో, ఇప్పుడే దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. నీవు దాదాపు 7 కాలముల పాటు నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు అడవిలో నీవు జీవిస్తుంటావు. నువ్వు పశువులు తినే గడ్డి తింటావు. 7 కాలముల పాటు నీకు ఈ విధంగా సంభవిస్తూ ఉంటుంది అని చెప్తున్నాను. కనుక ఏ విధంగా ఉంటున్నాం మన స్థితి? మనము ఏ విధంగా ఉంటున్నాం? నెబుకద్నెజరు వలె దేవుడు అన్ని సమకూరిస్తే ఉన్నతంగా ఉండి, నాది నా గర్వం వల్ల నేను సంపాదించుకున్నానని చూస్తావా? నా బలాధికారం వల్ల నేను చేశానని చూస్తావా? లేదా ఇంకా వేరే విధంగా నేను నా మేడలు మిద్దెలు నా వల్ల వచ్చాయనుకుంటావా? ఏ ధనము ఆస్తి నా వల్ల వచ్చిందని కోరుకుంటున్నావా? ఒకసారి నువ్వు జాగ్రత్త. నువ్వు ఆ విధంగా ఉన్నట్టయితే దేవుడు నిన్ను మొత్తబోతున్నాడు. దేవుడు నిన్ను అధపాతాళం తొక్కపోతున్నాడు. గర్వించినటువంటి ఆ నెబుకద్నెజరు రాజును దేవుడు గడ్డిని మేపించిన దేవుడు. నువ్వు నేను ఈ లోకంలో ఉంటున్నప్పుడు మనము అటువంటి స్థితిని మనం పొందలేమా? ఆయన ఎక్కడున్న ఆకాశం మందు ఉన్నాడు, మనము భూమి మీద ఉన్నాము. మనము తగ్గి ఉండాలి. కనుక ఏ విధంగా ఉన్నాము ఒకసారి మనం ఆలోచించాల్సిన వారం ఏంటున్నాం. మనము గర్వంతో ముందుకు వెళితే ఆ గర్వమేమని తిరిగి కొడుతుంది. మనము గోడకి బాలి వేస్తే తిరిగి మన దగ్గరికే వస్తుంది. మనము గర్వంతో గనక ప్రవర్తిస్తే ఆ ప్రవర్తన తిరిగి మనకే వస్తుంది. కాబట్టి మనము జాగ్రత్తగా మనం ఉండాల్సిన వారం ఏంటున్నాం. ఒకసారి మరొక విషయం చూసుకున్నాము. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే, దేవుడు ఏ రోజుకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చినప్పుడు తను ఏ విధంగా ఇక్కడ ఉన్నదో చూద్దాము. నియమింపబడిన దినమందు ఏ రోజు రాజవస్త్రము ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయిచుండగా, చూడపేరా దేవుడు తనకి మంచి జ్ఞానాన్ని ఇచ్చి గొప్ప స్థితినిచ్చి ఆ రాజవస్త్రం ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుని వారికి ఉపన్యాసం చేయిచుండగా, జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి. కానీ అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణమును విడిచెను. దేవుడినే గుర్తించలేని పరిస్థితి. తను ఉన్నతమైన స్థితిని దేవుడు అనుగ్రహించాడు. జనులందరూ కూడా కనుక్కుంటున్నాడు ఇది దైవ స్వరమే కానీ మానవుని స్వరము కాదని గుర్తిస్తున్నప్పుడు తను దేవుని మహిమ పరచినందుకు ఇప్పుడు ప్రభువు దూత వెంటనే అతను వచ్చి పురుగులు పడి చనిపోయాడు. తన హృదయం నుంచి పురుగులు వచ్చి పడిపోయి తిని అంటే తన ప్రాణమును విడిచినట్లుగా మనం చూస్తున్న మన జీవితంలో ఏ విధంగా ఉంటుంది? పాపము గర్వం అనేది ఎక్కడ? మన యొక్క హృదయంలోనే పొందుతుంటే. కనుక మనం హృదయం ప్రశాంతంగా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది, చీకటిగా ఉంటే చీకటిగా ఉంటుంది, వెలుగుగా ఉంటే వెలుగుగా ఉంటుంది. మనం ఏ విధంగా ఉంటున్నాం మనకు ఆలోచించాలి. మనం వెలుగు సంబంధం కనుక మనం వెలుగు కలిగి ఉన్నట్టయితేనే దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిని మనకి ఇస్తాడు. కనుక దేవుని మహింపరచకపోయినా కూడా అది దేవునికి విరోధంగా ఉన్నట్టే, మనము గర్వించినట్లే. నీవు దేవుని గురించి తెలిసి ఆయన గణపరచకపోతే ఆయన గర్వించినట్లే. దేవుడు నీకేం చెప్పాడు? నువ్వు 6 దినములు నువ్వు కష్టపడు, 7వ దినము నాది, నువ్వు ఆయన నా సన్నిధికి వచ్చి నన్ను గణపరచు, నన్ను మహింపరచు అన్నాడు. ఆ విధంగా చేయకపోవటం కూడా దేవునికి విరోధమే చేసినట్లే. ఆయనకి విరోధంగా చేస్తే మనం ఏం చేసినానో మనం నాశనం అయిపోయా. నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, లేదా అర్జెంటు అని వెళ్తే మనము దానికి విరోధమే, దేవునికి విరోధం చేసినట్లయితే. కనుక ఆ విధంగా మనము గర్వించొద్దు ప్రేర. మనం ఏ విధంగా ఉండాలో మనం కోరుకుంటున్నాం. ఏ విధంగా ఉండాలి? మనం అతిశయించేవారు ఏ విధంగా ఉండాలి? మనకి కొరింథీ రాసిన మొదటి పత్రికలో మనకు తెలుస్తున్నది. అతిశయించేవాడు యెహోవానందు మాత్రమే అతిశయించాలి. మనకి మొదటి కొరింథీ 1:31 చెప్తుంది. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలని రాయబడినది. మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధత విమోచన ఆయనే మనకి సమస్తమయ్యాడు. కనుక అతిశయించాలి. మనం దేనియన్నా అతిశయించాలంటే మనం దేవుని యందు తప్ప దేని యందు కూడా మనము అతిశయించడానికి అవకాశమే లేదు. మనం అహం కలిగి ఉన్నామా మనం పడిపోతాము. ఇంకా వేరే ఏం కలిగి ఉన్నాము పడిపోతాము. నువ్వు దేవుని యందు అతిశయిస్తే ఆయన ఉన్నతంగా దీవిస్తాడు. అయ్యా నీవు నా ప్రాణాన్ని నాకు ఇచ్చావు, నాకు కావాల్సిన మంచి ఆరోగ్యం ఇచ్చావు, నా కుటుంబాన్ని పోషిస్తున్నావు, నాకు మంచి సంఘాన్ని ఇచ్చావు, నా సేవను దీవించావు, నా పరిచర్య దీవించావు, నాకు ఉండాల్సినటువంటి గొప్ప స్థితి ఇచ్చావు, నీకే మహిమ అని దేవుని నువ్వు ఉన్నతంగా కీర్తించినట్లయితే నీ యొక్క స్థితి ఇంకా ఉన్నతంగా
దేవుడు చేస్తా అంటున్నారు ప్రియరా. కనుక ప్రియరా, మనం మన యొక్క జీవితంలో మనము గర్వానికి చోటు అనేది ఇవ్వకూడదు ప్రియరా. గర్వానికి చోటిస్తే మనము దేనికి దూరం అవుతాం? దేవునికి దూరం అవుతాం. దేవునికి దూరం అయ్యామంటే పరలోకానికి దూరం అయినట్టే. ఇంకా వేరే ఏం లేదు. దేవునికి దూరం అయితే పరలోకానికి మనం దూరం అయితే. మనం ఇంతకాలం మనం బాప్తిసం తీసుకొని దేవునిలోకి వచ్చి ఇంతకాలం మనం జీవించా దేవునికి దూరం అయితే ఇంక ఉపయోగం ఏముంది? ప్రియరా, దేవునికి దూరం చేసేది ఏంటి? గర్వం. అది లేకుండా మనము బ్రతకాలి. గర్వం లేకుండా మనము జీవించాలి అని చెప్పేసి చెబుతున్నా. దేవుడు నీకు ఇచ్చిన స్థితిలోనే నువ్వు ఆనందంగా ఉండు. నువ్వు కొంచెం ఇస్తే ఆ కొంచెంలో నువ్వు సంతోషంగా ఆనందంగా ఇస్తే నీకు దేవుడు ఉన్నతమైన స్థితిని ఇస్తాడు. నువ్వు కొంచెమే ఉండు. ఆ కొంచెంలోని దేవుడు నిన్ను ఉన్నతంగా చేస్తాడు. సారేపతి ఎదుగురాలు ఉంది. ఆమె కొంచెమే ఉంది పిండి. కొంచెమే తొట్టిలో నూనె ఉంది. ఒకటి చేసుకుని చచ్చిపోతామయ్యా అని చెప్పేసి చెప్పినప్పుడు అప్పుడు నువ్వు కొద్దిగా చేసిన మొదటి అప్పుడు నాకు అని వేరే ప్రవక్త అయినప్పుడు ఆయన నమ్మకం ఉంచింది. ఏం కాదు దేవునికి అన్నప్పుడు ఆమె తీసుకొచ్చి ఇచ్చింది. దాదాపు 3.5 సంవత్సరములు ఆమె పోషించబడ్డట్టుగా ఆమె కుమారుడు పోషించినట్లుగా చూస్తున్నాం. కనుక మన జీవితంలో ఏ విధంగా ఉంటాం? మనం తగ్గించబడ్డామా లేదా మనం హెచ్చించబడ్డామా ఆలోచించాలి. మనం ఎప్పుడైతే తగ్గించబడి ఉన్నట్టు దేవునికి విధేయులై మనం జీవిస్తామో మనం ఉన్నతమైనటువంటి స్థితిని మనం పొందుతున్నాం. ప్రియ యోబు గారు ఎంతో గొప్ప ధనవంతులు. ఆయనకు తూర్పు దేశపు ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి అందరిలో కూడా ధనవంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, ఇంకా ఎంతో గొప్ప స్థితి దేవుడు అనుగ్రహించాడు. కానీ ఎప్పుడు కూడా ఆయన మేరలేదు. దేవుని మాట మేరలేదు. అంత ఉన్నను సరే, ఆయన ఏమి లేకపోయినను సరే, తర్వాత ఏమి లేకపోయినా సరే దేవుని ఎడల యథార్థంగా ఉంచాడు. దేవుడు మనకు ఉన్నప్పుడేనా? మనకు లేనప్పుడు, ఏమీ లేనప్పుడు కూడా మనం ఆయన్ని మహింపరచాలి. ఈ భూమి మీదకి మనం ఎలా వచ్చాము? దిగంబరిగానే ఈ భూమి మీదకి వచ్చాము. మళ్ళా మనం ఆ విధంగానే మనం వెళ్తాము. కానీ మనం ఈ భూమి మీద ఏమీ కూడా మనం స్థిరంగా ఉండేది ఏదీ లేదు లేదా. కానీ కాబట్టి మనం ఉన్నంతలోనే మనం దేవునికి స్థితిస్తూ సంతోషంగా ఆనందంగా ఉండాలి ప్రియరా. కనుక మన యొక్క స్థితి ఏ విధంగా ఉన్నది, మనం ఏ విధంగా ఉంటున్నాం ఒకసారి చూసుకొని మనం ముగించుకుందాం. తిమోతి రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసి చెప్తున్నాడు. ఈయన 7వ వచనం చూసినట్లయితే, మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు కడముట్టించుకుని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ కూడా అది అనుగ్రహించును. ఈ భూమి మీద నువ్వు జీవిస్తున్నావంటే నీ పోరాటం దేని గురించి ఉంది? మంచి పోరాటంగా ఉందా లేదా గర్వయుక్తమైన పోరాటం ఉందా? ఒకసారి ఆలోచించండి. పౌలు గారైతే మంచి పోరాటం నేను పోరాడాను, అందుకోసమే అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. ఆ మాట మనం అనలేస్తామా? ఒకసారి ఆలోచించండి. ఆయన ఏమన్నాడు? క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుని. ఆ మాట అనాలంటే ఎంత ధైర్యం కావాలి, ఎంత ఒక శ్రేష్టమైనటువంటి జీవితం జీవిస్తే ఆ మాట వస్తుంది. ఒకసారి ఆలోచించండి. అని అంటున్నాడు, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగును కడముట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, చివరి వరకు కాపాడుకున్నాను, నా ప్రాణం పోయేంత వరకు కూడా నేను కాపాడుకున్నాను. అప్పుడు మాత్రమే నాకు ఏముంది? జీవ కిరీటం ఉంది. అది నాకు మాత్రమే కాదు, ఆ ప్రత్యక్షతను కాపాడే ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. తన మనస్సును, తన విశ్వాసాన్ని, తన నమ్మకాన్ని, తమ పోరాటాన్ని కాపాడుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఉన్నతమైనటువంటి దీవెన ఇస్తాను, ఆ ఉన్నతమైన ఆ బహుమానాన్ని ఇస్తాను అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఆ కిరీటం కొరకే మనము ఈ భూమి మీద జీవించేది ఎందుకండి? ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనం ఆ మహోన్నత స్థానానికి వెళ్ళటానికి, ఆ గొప్ప కిరీటాన్ని మనము పొందటానికే కదా మనం జీవించేది. కాబట్టి ఆ కిరీటాన్ని మనం పొందాలి అని అంటే మన ఈ భూమి మీద గర్వం లేని వారిగా ఉంటూ మనం ఎప్పుడు కూడా దేవుని యందు అతిశయిస్తూ ఉన్నతమైనటువంటి దేవుడిచ్చే ఉన్నతమైన దీవెనల ఆశీర్వాదం పొందాలి. మనం ధనం వచ్చిందని కానీ, ఇంకా అనేక రకాలుగా మనం అభివృద్ధి పొందామని కానీ, ఇంకా సేవా జీవితం అభివృద్ధి పొందిన కానీ, ఇంకా దేవుడు ఇవ్వాల్సినవన్నీ మనకి ఇచ్చినప్పుడు మనము ఆయన ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనకు బద్దులై మనం జీవించినప్పుడు మాత్రమే ఆయన ఇచ్చే ఇంకా నేను ఇవ్వాలి అని కోరుకుంటాడు. మనం కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం ఎవరికైనా ఇస్తే ఆయన మనం ఇచ్చినటువంటి ఆ యొక్క స్థితిని వాళ్ళు కృతజ్ఞత చూపిస్తేనే మనం ఇంకోసారి ఏమైనా ఇవ్వడానికి చూస్తాము. ఇచ్చారులే, వాళ్ళే చేశారులే అని అంటే వారికి ఇవ్వటానికి ఇంకోసారి ఇవ్వాలన్నా ఇవ్వలేని స్థితి. అదేవిధంగా దేవుడు తను చూస్తున్నాడు. తండ్రి తన పిల్లలకి ఏ విధంగా అయితే ఇవ్వాలో అవన్నీ కూడా ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడు దేవా నీవు అడిగినప్పుడు నాకు ఇచ్చావు, అందుకు నీకు కృతజ్ఞతలు, నేను ధన్యుడనని మనము ఆయన్ని ఆరాధించినప్పుడు, ఆయన మహింపరిచినప్పుడు
ఆయన ఇంకా ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు ప్రియులారా. కనుక మనము ఈ మనము మనం మాత్రమే కాదు, మన పిల్లలు కూడా ఎదగాలి, క్రీస్తులో కొనసాగించాలంటే వాళ్ళకున్నటువంటి మన క్రమమైన జీవితాన్ని మనం ఇప్పటి నుంచి నేర్పినప్పుడు వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. గర్వంతో ఉన్నటువంటి ఆ ఉజ్జియా చూసినట్లయితే ఏ విధంగా అంటే ఉన్నతమైన రాజుని ఆ గర్వం వల్ల ఉన్నతమైన స్థితి నుంచి తను ఎందుకు ఆ పనికిరాని ఎవరు పట్టుకోలేని ఆ యొక్క కుష్ఠరోగం వచ్చే స్థితి కలుగజేశాడు ప్రియులారా. కనుక అదే నెబుకద్నెజరు చూసినట్టయితే తన ఉన్నతమైనటువంటి సింహాసనం నుంచి తన గర్వం వల్ల తన మొత్తము కూడా తన స్థితి కోల్పోయి గడ్డిని మేసే స్థితిని కలిగి ఉన్నాడు. హేరోదు రాజు కూడా తన యొక్క ఉన్నత స్థితిని కూడా చూసి దేవుడి మహిమను చూసి కూడా దేవుణ్ణి గణపరచకుండా, దేవుని యందు అతిశయపడకుండా తను ఏం చేశాడంటే తను తానే అతిశయపరచుకోవటం వల్ల, దేవుని మహింపరచకపోవటం వల్ల తను చనిపోయినట్లుగా మనం చూస్తున్నట్లే. మనం ఏ విధంగా ఉంటున్నాం? మన దేవుని దగ్గరకు వస్తున్నామంటే ఆయన ఉన్నాడు మనకు, తాను అడిగే వారికి ఫలం దయచేసేవాడని నమ్ముతూ మనం గర్వాన్ని విడిచి దేవుని యెడల భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకి ఇవ్వాల్సినటువంటి స్థానం, ఆయన ఏదైతే మనకి ఇవ్వాలనుకున్నాడో ఆ స్థానాన్ని మనము పొందుతాం ప్రియులారా. కాబట్టి ఈ వాక్యము ద్వారా మనందరము కూడా హెచ్చరించబడచ్చు. నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ అన్న విషయాలు కూడా మనందరిలో ఫలిస్తూ ఆత్మీయంగా మనం అభివృద్ధి చెందుతూ గర్వం లేని వారిగా ఉంటూ దేవుడిచ్చే ఆ ఉన్నత స్థానాన్ని పొందాలని కోరుకుంటూ నేను హెచ్చరించుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభునామమున మీ అందరికీ వందనాలు.